అప్పుడప్పుడు వార్తల్లో అగ్రపదాన నిలిచే వ్యక్తులను న్యూస్ మేకర్స్ అంటారు. వార్తలు సృష్టించే వాళ్ళని, అప్పుడప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడు వివాదాలను వెంటేసుకొని తిరిగే వాళ్ళని ఏమంటారు? చికోటి ప్రవీణ్ అంటారు. గ్యాంబ్లర్ మాస్టర్, గ్యాంబ్లర్ కింగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అన్డౌటెడ్లీ మీరే ప్రధానంగా నిలుస్తున్నారు. దానిలో తప్పేం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఇల్లీగల్ ప్లేసెస్లో ఇల్లీగల్గా చేస్తేనే తప్పు. మీ అక్రమ వ్యాపారాలకు కానీ లేకపోతే మీ చీకటి దందాలకు కానీ కాపాడుకోవటానికి మాత్రం బీజేపీని ముసుగులో వేసుకోలేదంటారు. పనికిరాని ఆరోపణ. ఏముంది అక్రమ వ్యాపారం చెప్పండి మీరు. కసినో అండ్ గ్యాంబ్లింగ్ని ఎంచుకున్నారు. ఎక్కడ బీజం పడింది? మీరు దిమ్మ తిరిగిపోతుంది మీకు. కానీ దీని కింద ఎన్ని జీవితాలు సమాధి ఉంటాయి, ఎంతమందిని మోసపుచ్చి ఉంటారు, ఎంతమంది నాశనం అయిపోయి ఉంటారు. మీరు ఒక హాఫ్ నాలెడ్జ్ తోటి అడగొద్దు విజయ్ గారు. బురద జల్లంగానే కాదు, బురద చప్ప జల్లంగానే కాదు. చికోటి ప్రవీణ్కు అంటే మీకు గుండె ధైర్యం ఎక్కువ, ఒళ్ళు బలుపు ఎక్కువ? ఇట్లాంటి వర్డ్సే మంచిగా అనిపించవు. అర్థమైంది? నేను మంచి జవాబు చెప్తుంటే మంచిగా మాట్లాడాలి. నేను కూడా నిన్ను అన్నాను అనుకో బాగుండదని. ఎవ్వడు నీతి మాటలు మాట్లాడవద్దు. ఎవ్వడు కూడా. లాల్ దర్వాజా బోనాల విషయంలో మీరు అక్కడికి ప్రైవేట్ గన్మెన్లను తీసుకువెళ్లారు. వాళ్ళు వెపన్స్తో వెళ్ళారు. వెపన్స్తో వెళ్ళటమే ఒక నేరం అయితే దానికి లైసెన్స్ లేదు. పోలీసు చెప్తే అది కరెక్టా? అందుకనే ఏం జరిగిందని మిమ్మల్ని అడిగారు. నువ్వు ఆఫ్ చేయ కెమెరా రన్నింగ్. బయట నిలబడితే అక్రమ అరెస్ట్ చేసినారు నా కొడుకు. సోకాల్ డీసీపీ రాధాకిషన్ రావు బాస్టర్. మీరు ఉన్నారా ఇంకా బీజేపీలోనే? మళ్ళీ అడుగుతున్నాను, మీరు బీజేపీలో నిజంగానే ఉన్నారా? ఎటకారంగా మాట్లాడినా ఎంత సర్కాజంగా మాట్లాడినా. వనస్థలిపురంలో ఒక డాక్టర్ని కిడ్నాప్ చేసి ఆ కేసులో జైలుకు వెళ్ళినటువంటి చికోటి ప్రవీణ్ మొదట వినండి, ఆగండి, వినండి విజయ్ గారు. ఓపిక ఓపిక ఓపిక, ఎంతసేపు ఓపిక? విజయ్ నేను అడుగుతున్నదాన్ని జవాబు చెప్పు. నేను స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పు. తోళ్ళు తీస్తాను, డెఫినెట్గా తోళ్ళు తీస్తాను.